నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవలసిన అవసరం చాలా ఉందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆంగ్ల భాష విభాగం సహా ఆచార్యులు ఎం.పి. కోటేశ్వరరావు ఆధ్వర్యములో లేడీ ఆంథిల్ సాంఘిక సంక్షేమ కాలేజ్ బాలికల వసతి గృహం 2లో నిర్వహిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తున్న తరుణంలో కమ్యూనికేషన్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవలసిన అవసరం చాలా ఉందన్నారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహిస్తూ వందల మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్న కెయు సహా ఆచార్యులు కోటేశ్వరరావును ఉపకులపతి ఆచార్య కె రాంజీ అభినందించారు. కెయు ఆంగ్ల విభాగం సహా ఆచార్యులు డాక్టర్ ఎం. కోటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం నుండి ఇక్కడ చదువుతున్న బాలికలకు ఆంగ్ల భాషపై పట్టు సాధించే ప్రక్రియలో భాగస్వాములు చేయడం కార్యక్రమ ఉద్దేశమన్నారు. స్టార్ విద్యాసంస్థల అధినేత శ్రీరామ్ చేయూతతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, కృష్ణా విశ్వవిద్యాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. మచిలీపట్నం కన్యక పరమేశ్వరీ దేవాలయంలో శనివారం అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సవరించిన పెన్షన్ చట్టాన్ని ఉపసంహరించాలని ఏపీ స్టేట్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం రిటైర్డు ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కారుమూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ చట్టం వల్ల రిటైర్డు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రిటైర్డు ఉద్యోగులకు పిఆర్సీ వల్ల కలిగే ప్రయోజనాలు లేకుండా పోతాయన్నారు. పిఆర్సీ, డ్యార్ బకాయిలు పెన్షనర్లకు వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఆశీర్వాదం, కోశాధికారి ఎ. శంకరరావు, ఉపాధ్యక్షుడు ఎస్. రాఘవరావు, ఎల్. వెంకటేశ్వరరావు, డికె దుర్గారావు, ఎం. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన తాగునీటి అంశంపై ఇరిగేషన్ శాఖ ఈ.డి. జేఈలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, గుడ్లవల్లేరు లాకుల నుంచి తాగునీటిని సక్రమంగా అందించాలన్నారు. దిగువ ప్రాంతమైన కృత్తివెన్ను మండలానికి పూర్తి స్థాయిలో సాగునీరందించి రైతులను ఆదుకోవాలన్నారు. మల్లేశ్వరం వంతెన దగ్గర 5 అడుగుల మేర నీటి మట్టాన్ని మెయింటైన్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో డిసి చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. గుడివాడలో శనివారం జరిగే వైసీపీ సమావేశానికి వెళ్లే ముందు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానితో పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భేటీ అయ్యారు. ఇద్దరూ సమావేశానికి వెళ్లవలసి ఉంది. అయితే పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు పహరా ఉండటంతో వీరిద్దరూ గుడివాడ వెళ్లలేకపోయారు. కన్ను కొడితే చీకట్లో అన్నీ అయిపోవాలంటూ వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పేర్ని నాని పై శనివారం రాత్రి తాలూకా పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీపీ, టీడీపీ రూరల్ పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. యువతను రెచ్చగొట్టే విధంగా పేర్ని నాని వ్యవహరించారని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాగిత వెంకటేశ్వరరావుతో పాటు జిల్లా ప్రభుత్వాసుపత్రి అధ్యక్ష కమిటీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్, లంకే శేషగిరి, వక్కపట్ల శ్రీను, కాటం మధుసూదనరావు, వీరంకి నాగమునీశ్వరరావు, అమ్మిరెడ్డి శివ, చిట్టిబొమ్మ వనరాజు, ఈడే రాంబాబు, పామర్తి లక్ష్మణ తదితరులు డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు అన్ని రుణాలు ఇచ్చి ఆదుకుంటామని మచిలీపట్నం మార్కెట్యార్డు చైర్మన్ కుంచే నాని అన్నారు. శనివారం చిన్నాపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా పినిశెట్టి నిరంజనరావు ప్రమాణ స్వీకారం చేశారు.
సభ్యులుగా కంచర్ల వెంకటేశ్వరరావులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ సభా కార్యక్రమంలో మార్కెట్యార్డు చైర్మన్ కుంచే నాని మాట్లాడుతూ, మార్కెట్యార్డు నిధులతో చిన్నాపురంలో రోడ్లు వేయిస్తామన్నారు. మాజీ ఎంపీపీ, టీడీపీ బందరు రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చిన్నాపురం గ్రామంలోని నిషేధిత భూములను జాబితాల నుంచి తొలగిస్తే రైతులు సహకార సంఘం ద్వారా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్, నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, వీరవల్లి సత్యనారాయణ, కార్యదర్శి రాజులపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా చిన్నాపురం పిఎస్ఎస్ అధ్యక్షుడిగా తూమాటి బసవశంకరరావు ప్రమాణ స్వీకారం చేశారు. సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. పెడన నియోజకవర్గంలోని 4 మండలాలకు సాగునీరందిస్తామని, రైతులెవరూ ఆధైర్యపడవద్దని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. శనివారం గూడూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కృష్ణప్రసాద్ మాట్లాడారు. బల్లిపర్రు లాకుల వద్ద నీటిని విడుదల చేశామని, నియోజకవర్గం చివరి భూముల వరకు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్లు పోతన స్వామి, నెక్కంటి భాస్కరరావు, బొర్రా కాశీ, పెడన జడ్పీటీసీ నగేష్, కూనపరెడ్డి వీరబాబు, గోపి నాగబాబు, నల్లమోతు రఘురాం, సీరం ప్రసాద్, ఎనే బేగ్, పోతన రామోజీ, బొర్రా ఏడుకొండలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఆర్పేట పోలీసు స్టేషన్లో పేర్ని నానిపై ఫిర్యాదు ఇచ్చిన అనంతరం మీడియాతో పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. జగన్రెడ్డి ఆదేశాలతో పేర్ని నాని చీకట్లో అడ్డువచ్చిన వారిని నరకాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పేర్ని నాని మాటలు యువతను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఖాజా, టౌన్ హాలు మాజీ అధ్యక్షుడు చిన్నం శివ, బందరు రూరల్ మండల టీడీపీ కార్యదర్శి కాటం కొడుకులిద్దరూ కూడా బొడ్డు శ్రీను మైక్ ముందుకు వచ్చి మరకాని రప్పా రప్పా అంటూ నరుకుతామని కొడుకు చీకట్లో ఏసేయండ్రా బాబు ఎవరికీ తెలియకుండా అని చెప్పి చెప్పటం కనుసైగతో మర్డర్లు చేయండి అని చెప్పి రేపు అధికారంలోకి వస్తాయంట. అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో సేవ చేయాలనే ఆలోచనే ఉండాలి తప్ప ఈ విధంగా రెచ్చగొట్టి ప్రజలని భయభ్రాంతులు చేసి మచిలీపట్నంలో నువ్వు అధికారంలోకి రావడం అనేది నీ కళ. నువ్వు ఒకవేళ గనక నిజంగా అవినీతి సొమ్ము బియ్యంలో ఏ విధంగా దోసుకున్నావు, మైనింగ్లో ఏం దోసుకున్నావు, బైపాస్ రోడ్డుకి వెళ్ళే దారిలో తమ్మనవారి సత్రం దగ్గర 1000 గజాలు నీ అనునాయులతో ఆక్రమించిన దగ్గర, అలాగే కోట జయరాం గారు నువ్వు కలిసి బైపాస్ రోడ్లో చేసుకున్న 4000 గజాల అవినీతి సొమ్ము విచ్చలివిడిగా ఉండి తండ్రి కొడుకుల దగ్గర రప్పా రప్పా నరుకుతాం, చీకట్లో కనుసైగ చేస్తే అయిపోవాలరా బాబు అనే దేనికి సంకేతం మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో నీకు కర్రు కాల్చి వాతలు పెట్టి 50,000 మెజారిటీ ఇచ్చి కొల్లు రవీంద్ర గారికి ఏ విధంగా ఉంచారో అయినా కూడా నువ్వు అవినీతి డబ్బు నీ దగ్గరుండి నీ కొడుకు మచిలీపట్నంలో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి పోలీస్ స్టేషన్ల దగ్గర సిఐని ట్రాన్స్ఫర్ చేయించి పోలీస్ స్టేషన్లన్నీ కూడా భయభ్రాంతులు చేయడం అనేది ప్రజలు చూశారు, మేము చూసాం. ఇలాంటి చర్యలు మచిలీపట్నానికే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాలని ఈరోజు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆర్పేట పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆర్పేట పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ సిబ్బంది వారికి చెప్పాం, ఏం చెప్పాం అంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ పేరు మీద చట్టపరమైన చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టాలి, నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ఇలాంటి వారి మాటలకి మనం నోటికి తాళం వేయకపోతే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతే అంబేద్కర్ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే రవిడీలదే రాజ్యం అవుతుంది. కాబట్టి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీసు వారిని కలవడం జరిగింది. పట్టణ పార్టీ అధ్యక్షులు లోకిశెట్టి వెంకటస్వామి గారు